అబ్బాయి వంటి సున్నితమైన కథాంశంతో టాలీవుడ్ లో బలమైన ముద్ర వేసిన దర్శకుడు జయశంకర్ తన రెండవ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 7 ఏళ్లు వెచ్చించారు. తన తొలి సినిమా ఇచ్చిన విజయం తర్వాత అంతకు మించి గుర్తుండిపోయే కథను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో ఆయన రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం అక్టోబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది. తన తొలి సినిమా ఇచ్చిన విజయం తర్వాత అంతకు మించి గుర్తుండిపోయే కథను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో ఆయన రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం అక్టోబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది. పేపర్ బాయ్ తర్వాత తదుపరి చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని, వారి హృదయాల్లో నిలిచిపోవాలని జయశంకర్ బలంగా కోరుకున్నారు. అందుకే ఇప్పటి వరకు వెండితెరపై ఎవరూ టచ్ చేయని వినూత్నమైన కాన్సెప్ట్ ను ఎంచుకున్నారు. అదే మనిషిలోనూ 6 అంతర్గత శత్రువులు, అరిషడ్వర్గాలు, అరి అనే పేరుకు శత్రువు అనే అర్థంతో పాటు అరిషడ్ వర్గాల్లోని మొదటి 2 అక్షరాలను తీసుకున్నారు. ఈ కాన్సెప్ట్ ను పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి మరియు ప్రేక్షకులకు అందించడానికి దర్శకుడు విశేష పరిశోధన చేశారు. పురాణాల పరిశీలన, అరిషడ్ వర్గాల కాన్సెప్ట్ కు మైథలాజికల్ టచ్ ఇచ్చేందుకు పురాణ ఇతిహాసాలు, గ్రంథాలను లోతుగా అధ్యయనం చేశారు. గురువుల సాంగత్యం, రమణ మహర్షి ఆశ్రమం సహా పలు ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లి గురువులను కలిసి వారి జ్ఞానాన్ని పొందడానికి సమయం వెచ్చించారు. ఆధ్యాత్మిక పరిశోధన, అరిషడ్ వర్గాలను అదుపులో పెట్టుకోవడం గురించి గ్రంథాలలో ఎందుకు వివరాలు లేవనే అంశంపై అధ్యయనం చేశారు. ఈ క్రమంలో కొంతకాలం ఆశ్రమాలలో గడిపి ఈ అంశంపై పూర్తి అవగాహన సాధించారు. ప్రజలకు ఉపయోగపడే ఈ విలువైన అంశాలను తనదైన మేకింగ్ స్టైల్లో దృశ్య రూపం ఇవ్వడానికి దర్శకుడు సంవత్సరాలు కష్టపడ్డారు. అరి చిత్రం విడుదల కాకముందే పలు అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శితమై ఏకంగా 25 అవార్డులను గెలుచుకోవడం ఈ సినిమా స్థాయిని తెలియజేస్తుంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి దేశంలోని ప్రముఖులు ఈ చిత్రాన్ని వీక్షించి ప్రశంసించడం విశేషం. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే మ్యూజికల్ చార్టులు దూసుకుపోతున్నాయి. చిన్నారి కిట్టయ్య పాట ప్రతి సాంస్కృతిక వేదిక పైన వినిపించే బ్లాక్ బస్టర్ గా మారింది. బాగా బాగా పాట కూడా దాని లోతైన సాహిత్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.